ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. అలాగే నా నోటి నుండి వచ్చి వచనము ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలం చేయును. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టులను సంగీత నాదము చేయును. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దొరిదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. యెషయా గ్రంథం 55:10-13 29వ శిఖరము. నా నోటి నుండి వచ్చి వచనము నిష్ఫలముగా నా యొద్దకు మరలక. మనలో ఎవరితోనైనా దేవుడు ఏదైనా మాట్లాడిన ఎడల అది ఒక దినమున నెరవేరి తీరును. విశ్వాసముతో నీవు దేవుని వాక్యమును అంగీకరించినచో నెరవేరుటకు అనేక సంవత్సరములు పట్టినను అది ఫలించు దినము ఒకటి వచ్చును. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు. 12వ వచనము. విశ్వాసము ద్వారా దేవుని వాక్యమును అంగీకరించినప్పుడు మనం సంతోషించడం మాత్రమే కాక మన సంతోషమును ఇతరులతో పంచుకొనగలుగుదుము. మనం అంగీకరించిన వాక్యమును బట్టి సంతోషముతో బయలు వెళ్ళుదుము. కృంగిపోయిన నిరాశ చెందిన వారి యొద్దకు అదే వాక్యమును తీసుకొని పోయి వారితో, నేను నిరాశ చెందినప్పుడు ఈ వాక్యమందలి కొద్ది మాటలు నన్ను ధైర్యపరచని చెప్పుదుము. ఆ రీతిగా మనం ఎక్కడికి వెళ్ళినను దేవుడు అనుగ్రహించిన ఈ సంతోషమును ఇతరులకు వ్యాపింప చేయుదుము. అప్పుడు ఇంకా ఎక్కువ ఆత్మలు ప్రభు యొద్దకు తేబడును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొల్చును. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. 13వ వచనము. ఆత్మీయముగా మనము కూడా తలంపుల యందు, మాటల యందు, క్రియలందు ముండ్ల పొదలతోనూ గచ్చ పొదలతోనూ నిండి ఉంటిమి. మనకు మనమే నష్టమును కీడును కలిగించుకొంచు ఉంటిమి. అపవిత్రతతోనూ పగతోనూ ద్వేషముతోనూ అసూయతోనూ గర్వముతోనూ అసహ్యతతోనూ మన జీవితములు నిండి ఉండెను. అయితే ఇచ్చట దేవుడు ఇవన్నీ తీసివేయబడి వాటికి బదులుగా గొంజి చెట్లు, దేవదారు చెట్లు నాటుబడునని వాగ్దానం చేయుచున్నాడు. ఒక దినమున మనం కూడా ఆయనను పోలి ఉండినట్లు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వభావంతోనూ మంచి గుణములతోనూ మనము నింపబడి మన జీవితంలో ఫలభరితముగా నుండును. ఈ లోకంలో ముండ్ల తుప్పలకును గచ్చ పొదలకును తావివ్వకుండా ఆదరణ, సంతోషం కలిగించు మాటలే మాట్లాడుచు ఇతరులకు సహాయం చేయుచు విజయవంతమైన జీవితమును మనము జీవించగలము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.